నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరోవైపు ఆ కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి టీడీపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఓన్ చేసుకొని కష్టపడడం, ఎన్నో కేసులను ఎదుర్కోవడం, మరోవైపు అరాచక వైసీపీ పాలన కూడా అంతమొందించడం జరిగింది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో విజయం కూటమి ప్రభుత్వం చేజిక్కించుకున్న తర్వాత ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏంటి? మరోవైపు కార్యకర్తలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇట్లాంటి సందర్భాల్లో మరి కార్యకర్తల ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు. టీడీపీ కార్యకర్తల అభిమతం ఏంటో కూడా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. వైసీపీ పాలనలో కూడా అనేక కేసులను ఎదుర్కొన్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఈ కూటమి ప్రభుత్వం రీచ్ అవుతుందా అంటే ఎట్లా చూడాలి, ఏం చెప్తారు? మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ లో నాకు కరెక్షన్ ఉంది. టీడీపీ కార్యకర్తలు అని ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను. ఏ పార్టీ కార్యకర్తలు వేరు కానీ టీడీపీకి ఉన్న కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్స్ తో ఎప్పుడు ఉండరు. వాళ్ళకి ఓన్లీ టీడీపీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీ. క్యాడర్ కార్యకర్తలకి ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ. మిగతా వాళ్ళు బాస్ అని చెప్తే అది ఫాలో అవుతారు. కానీ టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మాత్రం ఏదైతే సబబో, రాష్ట్రానికి ఏది ఇంపార్టెంటో వాళ్ళ నాయకులకు కన్వే చేసి వాళ్ళు ఇచ్చిన అనుకూలంగా ఏదైతే క్రియ వాళ్ళకి ఇచ్చిన అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అండ్ నిబద్ధత గల కార్యకర్తలు టీడీపీకి మోస్ట్ ఇంపార్టెంట్లీ. 1982లో నందమూరి తారక రామారావు గారు March 29న టీడీపీ పార్టీ పెట్టగా, దాని తర్వాత 1984లో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఫోకస్ చేసింది క్యాడర్ మీద. బూత్ ఏజెంట్ దగ్గర నుంచి కార్యకర్తగా ప్రతి ఒక్కళ్ళు టీడీపీ కండువా కప్పుకున్నాళ్ళు. 40 ఏళ్లగా కండువా మార్చిన సీన్ అనేది ఎక్కడా ఉండదు. ఇది బహుశా ఇండియాలో మొట్టమొదటి పార్టీ, రీజనల్ పార్టీగా పేర్కొన్న టీడీపీలో జెండాలు మార్చి వేరే జెండాని మోయాల్సి వచ్చినా వెనకడుగు వేయకుండా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కూటమికి మద్దతు పలికి జెండాలు మోసి పార్టీని ముందుకు తీసుకెళ్లి విజయం వైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ కార్యకర్తలండి. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ జెండా ఆ జెండా అని లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ జెండాలని మోసి ఆ ప్రభుత్వాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఈరోజు అత్యున్నత స్థానంలో గెలుపుకు నీరంగా తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టి ఇలాంటి రికార్డ్ మళ్ళీ రాదు అని చాలా మంది చెప్పుకుంటున్న 100% స్ట్రైక్ రేట్ కారణం ఒకళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. టీడీపీ క్యాడర్కి ఉన్నంత స్ట్రాంగ్నెస్ వేత ఏ పార్టీకి ఉండదండి. బూత్ ఏజెంట్స్ దగ్గర నుంచి జనాల్ని తీసుకురావటం, లేకపోతే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు నమోదు చేయించడం, ఇంత ఎఫిషియెంట్ వర్కింగ్ సిస్టమ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. అండ్ వేరే పార్టీలను చూసుకుంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఇంత స్ట్రాంగ్ కార్యకర్తలు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు జీతాల రూపేనో లేకపోతే వాళ్ళు ఇచ్చే వనరుల రూపేనో దోచుకున్న సొమ్మును పంచిపెట్టే రూపేనో కార్యకర్తలుగా పిలిచి మిగతా పార్టీలు జనాలు తీసుకొస్తారు. కానీ టీడీపీ కార్యకర్తల్లో ప్రత్యేకత ఏంటంటే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని పార్టీ బాగుండాలి, పార్టీ పైకి రావాలి, ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకునే ఏకైక కార్యకర్తలు ఉన్న క్యాడర్ ఉన్న పార్టీ టీడీపీ. మిగతా చోట్ల చూస్తే ఒక కార్యకర్తగా చాలా మంది పైకి వెళ్తారు, కానీ టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. వాళ్ళు పైకి వెళ్ళారండి పాపం. వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మొదట దోహదపడిన వ్యక్తులు. ఒకవేళ పోయిన ప్రభుత్వం తిరిగి వస్తే ఆంధ్రప్రదేశ్ నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఓట్లేసేది మనం వెళ్ళి 1 గంట టైం తీసుకుని ఓట్లేస్తాం. కానీ 5 ఏళ్ల పాటు దోషలను, దాని తర్వాత అబ్యూజింగ్ని, కొట్టివేతలను, జనాల్ని హింసించిన ప్రతి ఒక్కటి వాటన్నిటిని ఫేస్ చేసి పార్టీని పవర్లోకి తీసుకురావాలనుకున్న ప్రధాన కారణం టీడీపీ గెలుపుకి ద ఓన్లీ రీజన్ ఇస్ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా ఈ కూటమిలో వీళ్ళు ఉంటారు అంటే ఎస్ వాళ్ళని పైకి తీసుకురావాలి, ఇది మన పార్టీ అనుకుని వెళ్తారు తప్ప ఇది వేరే పార్టీ అనుకున్నట్టు భావించరు. దానికి కనిపించట్లేదా అండి ఈరోజు జనసేనలో 21 సీట్స్ గెలవటం? ప్రధానంగా మనం గుడికి వెళ్తే దేవుడిని చూడడానికి వెళ్తాం అనుకుంటారు, కానీ పూజారి లేని గుడి ఏం గుడి? అలాంటి ప్రధాన అర్చకులే టీడీపీ కార్యకర్తలు. వీళ్ళు లేకపోతే ఒక సంస్థ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రతి ఒక్కళ్ళు కనిపించే టీడీపీ కార్యకర్తని, జెండా మోసిన కార్యకర్తని, ఆస్తులు అమ్ముకుని జనాల కోసం పెట్టిన కార్యకర్తని, పార్టీయే మాకు దిక్కు అని నమ్ముకున్న కార్యకర్తని, తిరిగి మాకేమీ వద్దు పార్టీ హాయిగా ఉంటే చాలా 40 ఏళ్లుగా భావించిన కార్యకర్తని కనిపించిన ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెట్టి తీరాలి. ఆంధ్రప్రదేశ్ జనాలు ప్రతి ఒక్కళ్ళు 1 గంట శ్రమించి ఓట్లేశారు తప్ప 5 ఏళ్ల పాటు జై జగన్ అని అనకపోతే చంపేస్తాము అని చెప్పి పీక కోసిన తోట చంద్ర ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? బెదిరింపులు చాలా దూరం. డబ్బులు ఇస్తే ప్రలోభపడిపోయి వెళ్ళిపోయి వేరే పార్టీ జెండాలు మోస్తారు చాలా మంది. దేనికి ప్రలోభించకుండా 5 ఏళ్ల రాక్షస పాలనలో నుంచుని, ఇది కాకుండా 40 ఏళ్ల పాటు పార్టీని లోడిపోయినా గెలిచిన ఒక్కసారి కూడా కండువా మార్చకుండా ఉన్న నిజాయితీ మగాళ్ళు టీడీపీ కార్యకర్తలు. ఎన్నో అవమానాలు. ఇలాంటి కార్యకర్తలు బేస్ ఉన్న టీడీపీని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ రాగానే ప్రతి ఒక్కళ్ళు
పొగుడుతాం. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు గ్రేట్, లోకేష్ గారు గ్రేట్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గ్రేట్, దీంట్లో ఎక్కడ దిస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్. కానీ అందరిని మించిన గ్రేట్నెస్ ఎవరిదంటే టీడీపీ కార్యకర్తలది. జీవిరెడ్డి ఇష్యూలో జీవిరెడ్డి రాజీనామా చేస్తే జీవిరెడ్డితో సపోర్ట్ చేశారు టీడీపీ కార్యకర్తలు. వీళ్ళ స్ట్రెంగ్త్ ఆఫ్ వాయిస్ని గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. అది స్ట్రాంగ్నెస్ ఆఫ్ కార్యకర్త అనేది, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అనేది, ఇది ఒక పార్టీ పట్ల విశ్వసనీయత అనేది. ఇలాంటి పార్టీ ప్రతి ఒక్కళ్ళు ఉండాలి, ఇలాంటి కార్యకర్తల బళ్ళు ఇంకోసారి రావాలంటే మేబీ ఇది నా భూతో నా భవిష్యత్. టీడీపీ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సపోజ్ టు బి ఎన్ అప్రైట్ పర్సన్. ఈరోజు సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారు అవనండి, మా పార్టీ ఇదివరకు 2 స్థానాల్లో నుంచున్నా ఓడిపోయినా, ఒకళ్ళు గెలిచినా, లేకపోతే ఇదివరకు డిపాజిట్లు కూడా రాకపోతే ఒక్కసారి టీడీపీ కార్యకర్త ఎలా పనిచేస్తాడో రుచి చూస్తే కనుక విక్టరీ 100% అని ప్రూవ్ అయింది. ఒక్కసారి టీడీపీ కార్యకర్త ప్రాణం పెట్టి ప్రచారంలోకి వెళ్ళి వాస్తవాలను జనాలకు దగ్గరగా తీసుకెళ్ళి పార్టీ కోసం వాళ్ళు ఉన్న ఆస్తులను అమ్మి వెనకండి నుంచున్న వాళ్ళందరూ ఒకసారి ప్రాణం పెడితే అసెంబ్లీ షేక్ అయింది. అపోజిషన్ స్టేటస్ లేకుండా చేశారు. ఇది కామన్ ఓటర్ మహిమ ఒక్కటే కానే కాదు, ఓటర్ దగ్గరికి గవర్నమెంట్లో పాలసీస్, అధ్యక్షులు వాళ్ళ పాలసీస్ తీసుకెళ్లి కన్వే చేసి అవిరామంగా వేసవుల్లో సెలవుల్లో లేకుండా పార్టిసిపేట్ చేసి జీతాలు లేవు, ఏమీ లేవండి వీళ్ళకి. అయినా కూడా పార్టీ మీద మమకారంతో పనిచేసిన ఈ పర్టికులర్ బాండ్ ఏదైతే టీడీపీ కార్యకర్తలతో ఉందో ఇది అన్షేకబుల్, రక్తంలోనే ఉండిపోద్ది ఆటోమేటిక్గా. ఏమండి, ఒక అభిమానం అనేది మనకి మారుతూ ఉంటాయి, చాలాసార్లు హీరోల పట్ల మారుతూ ఉంటాయి, సంఘ సంస్కర్తల పట్ల మారుతూ ఉంటాయి, ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. దేవుళ్ళలో కూడా మనం ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఎక్కువ మనకి పాస్పోర్ట్లు సక్సెస్ అవుతాయి, వీసాలు ఈ దేవుడికి వెళ్తాం. ఏ దేవుడు లేదు, పార్టీయే మా దేవుడు అని నమ్ముకుని స్టాండర్డ్గా 40 ఏళ్ళు ఒకే నినాదంలో ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముందు జనరేషన్స్ అందరూ టీడీపీ అభిమానులుగా ఉండి 1 కోటికి పైగా సభ్యత నమోదు చేసుకున్న వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా ఇలాంటి పార్టీ ఉందండి? ఈరోజు బీజేపీ సైతం అమరావతి రాజధాని పునర్నిర్మాణం మళ్ళీ మొదలయ్యి బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చి మోడీని ఏదైతే శంకుస్థాపన చేయబోతున్నారో దీనికి ముందు కొబ్బరికాయ కొట్టాల్సిన టీడీపీ కార్యకర్త ఎవరో కానే కాదు. టీడీపీ కార్యకర్త లేకపోతే భాజపా లేదు, జనసేన లేదు, టీడీపీయే లేదు ఫర్ దట్ మ్యాటర్. అండ్ ఇంకొక విషయం, అమరావతి లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. దిద్దుకోవడానికి ఈరోజు ప్రధాన కారకులు టీడీపీ కార్యకర్తలు. ఇలాంటి కార్యకర్తల పైన ఉన్న కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దే హ్యావ్ టు టేక్ కేర్. గవర్నమెంట్ ముందు ఇన్వెస్టర్స్కి ఏం చేయాలి, లేకపోతే అభివృద్ధి కోసం ఏం చేయాలంటాం కంటే కార్యకర్త సంక్షేమం గురించి ముందు ఆలోచించాలి. ఈరోజు కార్యకర్త పైన నమోదైన అభ్యుదయ కేసులు, ఫాల్స్ కేసెస్ అన్నిటి ముందు చర్చించాలి, సిట్ వేయాలి. సిట్ వేసి వీటిని ముందు ఫస్ట్ ఎన్ష్యూర్ యువర్ క్యాడర్ ఇస్ బెస్ట్. బికాస్ ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ చాలా హాయిగా ఉండాలి, సస్యశ్యామలంగా వెళ్ళాలి 5 ఏళ్ళు అంటే మాత్రం టీడీపీ కార్యకర్తే ప్రధాన నినాదం కింద ఉండాలి గవర్నమెంట్కి. దిస్ ఇస్ మై టేక్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టినటువంటి గత ప్రభుత్వం. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఆ కేసుల మీద సిట్ వేయాలి. మరోవైపు తప్పుడు కేసులు ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాటి నుంచి రిలీఫ్ కలిగించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా అప్పటి ప్రభుత్వంలో కార్యకర్తలు ఎన్ని అవమానాలకు గురయ్యారో, మరోవైపు తాజాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటారు ఈ ప్రభుత్వం నుంచి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.